అంటేనే చీకటి వెలుగులో రంగేడి. చీకట్లోనే ఉంటామని బాధపడక్కర్లేదు. అలాగని వెలుగు శాశ్వతం అనుకోవద్దు. వెలుగు శాశ్వతం ఏదో కూడా మనం తట్టుకోవాలి. ఆ చీకటి వెలుగుల రంగేడిని ఆస్వాదించాలంటే మనం దృష్టికోణాన్ని మార్చుకోవాలి. అంతేగాని అవతల వ్యక్తి మారాలని ఆశించద్దు. చాలా సంసారాలు సహా, సమాజంలో వ్యవస్థలు సహా ఇక్కడే దెబ్బతింటాయి. వాళ్ళు మారాలి, వాళ్ళు మారాలి, వాళ్ళు మారాలి అని వాళ్ళకు ఊరికే ఉపదేశాలు చేస్తూ ఉంటాం. వాళ్ళు వినరు. పైగా వినని వాడికి ఉపదేశం చేసిన కొద్దీ మరింత రెచ్చిపోతాడు. మన దృష్టి మార్చుకోవడం అంటే సరే, ఈ మాట వింటలేదు, ఏ మాట వింటాడు? అసలు వాడి దృష్టి ఏమిటి? ఇప్పుడు దానికి మనం అంటే వచ్చే నష్టం ఏమిటి? ఆ నష్టం ఏమిటో వాడికి తెలియజేద్దాం. విన్నాడు, లేదు, కనీసం అంత నష్టం జరగకుండా మనం కాస్త బిగింపు చేద్దాం. పిల్లల విషయంలో, ముఖ్యంగా పిల్లల పెంపకంలో ఇది చాలా ఉపయోగపడుతుందండి. వినట్లేదు అని కాదు, ఆ వయస్సులో ఆ ఎరగన్స్ అంటారు ఇంగ్లీష్లో, ఆ లక్షణం ఉంటుంది, ఆ మొండితనం. నేను అనుకున్నట్టే చేస్తాను. ఆ అనుకున్నట్టు చేసేది ఏదో స్వల్పమైన నష్టంతో జరిగేలా చేస్తే కొన్నాళ్ళకి వాడికి తెలిసి వస్తుంది. స్వల్పమైన నష్టం లేదు, గట్టిగా చెప్పగలిగితే చెప్పాలి కూడా. ఆ వియోగాన్ని కూడా భరించాలి. మళ్ళీ ఏదో ఇంట్లోంచి వెళ్ళిపోతాడు, దెబ్బలాడతాడు, ఏమో ఆవండి, ధర్మం కోసమే చెబుతున్నాం కదా, చెప్పాలి. అప్పుడు ఆ చీకటిని, ఆ వియోగపు చీకటిని, ఆ విరహపు చీకటి, దాన్ని భరించాలి. వాళ్ళు ఏంది నేను తట్టుకోలేను అంటే ఇంక వాడికి మనం బానిస అయిపోయాం. అంచేది మన దృష్టిని మార్చుకోవాలి తప్ప సృష్టిలో ఆ పదార్థాలను మార్చేద్దామని చూడొద్దు. సూర్యుడు మారుడు, చంద్రుడు మారుడు అన్నట్టే కొందరు మనుషులు కూడా మారరు. పరిస్థితులు మారవు. పరిస్థితులను బట్టి మనమే మారాలి. పరిస్థితులను బట్టి మనమే మారాలి. వివేకానందుడు చెబుతాడు ఒక గొప్ప మాట, నీ చుట్టూ ఉన్న లోకం ఎప్పుడూ మారదు, పైగా మరింతగా దిగజారుతుంది, కానీ దాన్ని మార్చడానికి చేసే ప్రయత్నంలో నువ్వే చాలా మారుతామన్నాడు. అది చాలు. మనం చాలా మారుతాం, మనం చాలా పాఠాలు నేర్చుకుంటాం, ఎలా ఉండాలో తెలుసుకుంటాం, అలా ఉంటాం. అంచేది ఈ చెప్పడం చేసిన కృషి మనకు ఉపయోగించింది, నష్టమే లేదు. లోకానికి ఎంత ఉపయోగపడింది అంటే వారి వారి ప్రాప్తం. మనం ఏం చేస్తాం? ఇది వేదాంత లక్షణం. వేదాంతం ఎప్పుడు పాజిటివ్, నెగిటివ్గా దయచేసి గమనించాలి. వేదాంతం వైరాగ్యం అనగానే ఈనాటి యువతరం చాలామంది అవి ఏవో 70 ఏళ్ల తర్వాత ఆలోచించాల్సిన విషయాల కింద అంటారు. అవి పుట్టుక నుంచి ఉండాల్సిన లక్షణాలు. వేదాంతం వైరాగ్యం, భక్తి, జ్ఞానం, వైరాగ్యం ఎంత తొందరగా సంపాదించుకుంటే అంత మంచిది. భగవంతుడైందు భక్తి ఉండాలి. ప్రపంచమంతా ఒక్కటే, సృష్టి అంతా ఒక్కటే అనే జ్ఞానం ఉండాలి. ప్రాపంచిక విషయాల మీద వైరాగ్యం ఉండాలి. ఇది నాకు అక్కర్లేదు, ఇది నాకు అక్కర్లేదు, ఎంత తక్కువలో బతకగలం, సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్. తెలుగులో చెప్పాలి అంటే సాధారణ జీవనం, అసాధారణ భావనం. అది భారతీయత. సాధారణ జీవనం, అసాధారణ భావనం. ఇంట్లో ఇన్ని గ్లాసులు, ఇన్ని కంచాలు, ఇన్ని చెంచాలు, అసలు ఇన్ని గదులు అవసరమా? ఇన్ని వస్త్రాలు, ఇన్ని కబ్బోర్డ్లు, వాటి నిండా ఎన్నో అలా వేలాడుతూ ఉంటాయి. ఎప్పుడూ ఎవరో కట్టుకోరు, అలా వేలాడుతూనే ఉంటాయి. అవి అక్కడే ఉంటాయి, ఈ మనుషులు వెళ్ళిపోతారు. కట్టుకొని దానికి ఇన్ని అవసరమా అంటే చాలా భాగం బయటికి వెళ్ళిపోతాయి. కనీసం హ్యాంగర్లైనా ఖాళీగా ఉంటాయి. ఊరికే ఇవన్నీ ఎదుటి వాళ్ళ ప్రదర్శనకో లేదా మనమే చూసుకుని ఆనందించడానికో తప్పితే ఏం లేదు. ఇన్ని సంపదలు అవసరమా, ఇంత వైభవం అవసరమా? ఇవన్నీ ఉంటే ఇన్ని సమస్యలు కూడా వస్తాయి. మరి అప్పుడు ఇన్ని సమస్యలు అవసరమా అంటే అవసరమే. మరి ఇవన్నీ ఉన్నప్పుడు అంటే మనం బాగా తగ్గించుకుని, మన అవసరాలు కూడా తగ్గించుకుని విలాసాల నుంచి అవసరాల్లోకి, అవసరాల నుంచి అత్యవసరాల్లోకి వస్తాం. అప్పుడు సుఖంగా హాయిగా ఉండగలుగుతాం. అందరం గాంధీ మహాత్ములమే. ఏదో తినడానికి అంత తిండి, ఉండడానికి తలదాచుకుందుకో ఇల్లు, కట్టుకుందుకు బట్ట, ఈ 3 తిండి, బట్ట, వసతి, ఈ 3 తప్పనిసరి. అంతకుమించి చాలా సంపాదించి చాలా హడావుడి చేస్తున్నామండి మనం. దానికోసం ఎన్నో అక్రమ మార్గాలు పడుతున్నామండి. పోనీ ఉన్నదాంట్లోనే నలుగురం పంచుకు తిందామనే ఆలోచన లేదండి. ముందే ఎంత సంపాదించాలో లక్ష్యం పెట్టుకుని అంత సంపాదిస్తున్నాం, అక్రమంగానూ సక్రమంగానూ. ఈ దృష్టి మారితే తప్ప మన జీవితం మారదు. అదే దీపావళి సారాంశం. నరకాసురుడికి ఆయనకి వేరుగా ఎందుకు కనపడుతుంది? ఆవిడేం వేరుగా లేదు, ఆవిడ ఒకలాగే ఉంది. ఏదో సినిమాలో చూపించినట్టుగాను, అపరిచితులు సినిమాలో చూపించినట్టు 2 రకాలుగా ఆవిడేం మారలేదు. వీళ్ళ దృష్టి మారింది. చివరికి ఏం జరిగిందో తెలుసు. మంచి దృష్టితో ఉన్నవాడికే లాభం కలిగింది, చెడు దృష్టితో చూసిన వాడికి నష్టమే కలిగింది. మనదేనా అంతే. లోకాన్ని మార్చక్కల్లా, మన దృష్టి మార్చుకుంటే చాలు. ఆ దృష్టితో ఏం చేయాలో అది చేద్దాం. లేదనుకోండి, అంతర్దృష్టి ఇంకా మంచిది, లోపలికి వెళ్ళిపోవడం. నమో శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః.
అందుకే మన పండుగలన్నింటినీ కూడా మనం 3 కోణాల్లో చూడాలండి. భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక. దీపావళి ఉదాహరణకి నిత్య జీవితంలో మనం 3 కోణాలతో దీపావళిని అర్థం చేసుకుంటే హాయిగా ఉంటుంది. ముందు భౌతిక కోణం దీపావళికి ఏమిటి అంటే, ఈ దీపాలన్నీ పెట్టడం వల్ల క్రిమి సంహారం జరుగుతుంది. ముఖ్యంగా ఇది ఈ కార్తీక మాసం ప్రారంభం అవడానికి ముందు కాలం ఎటువంటిది అంటే, వర్షకాలం వెళ్ళిపోయి చలికాలం వచ్చేటువంటి సంధికాలం ఇది. ఈ సంధికాలంలో వర్షం కురవడం, బాగా కురవడం వల్ల నేలంతా చెమగా ఉండడం వల్ల వెంటనే ఎండ రాకుండా చలి రావడం వల్ల ఆ చల్లదనానికి లోపల క్రిమికీటకాలు విపరీతంగా వృద్ధి చెందుతాయి. వాటి వలనే క్రిమికీటకాల ద్వారా వచ్చేటువంటి వైరల్ ఫీవర్లు రకరకాలవన్నీ కూడా ఈ వర్షకాలంలో వస్తాయి, మనం చూసాం. వాటి బాపత అవశేషాలు ఇంకా ఉంటాయి. సంధికాలంలో విజృంభిస్తాయి కీటకాలు. కోట్ల 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 కీటకాలు వస్తాయి. ఈ దీపాల వెలుగులకు అవి నశిస్తాయి. బాణసంచా కూడా కొంతవరకు ఉపయోగిస్తుంది. పూర్తిగా నిషేధించాల్సిన అవసరం ఏం లేదు. కానీ బాణసంచాలో పర్యావరణ హితమైంది మాత్రమే మనం వాడాలి. ఇటీవల ప్రభుత్వాలు చట్టాలు కూడా చేస్తున్నా, అందరూ గమనించవలసిందిగా ప్రార్థన. మూర్ఖత్వంతో వ్యవహరించద్దు. మన పండుగ, మన ఇష్టం, మనమే దొరికామా, మిగిలిన వాళ్ళని అన్నారా, ఇదంతా అడ్డగోలు వాదన. ఈ దేశాన్ని పట్ల మనకు బాధ్యత ఉంది అంటే ఏ మతం వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా ప్రభుత్వం విధించిన షరతులకి తల ఒగ్గి ఉండాల్సిందే. పర్యావరణ హితమైనటువంటి దాన్ని మనం టపాకాయలు సహా వాడాలి. అప్పుడే అది బాగుంటుంది. అప్పుడు నిజంగా ఉంటే ఆ శబ్దానికి కొన్ని, ఆ కాంతికి కొన్ని, ఆ వాసనకు కొన్ని క్రిమికీటకాలు నశిస్తాయి. అది మరి విపరీతం చేస్తే మీకు సీమ టపాకాయలే లెక్క. మా చిన్నతనంలో సీమ టపాకాయలు అంటే ఏవో మేము తయారు చేసుకునేవాళ్ళం, కొన్ని వేసేవాళ్ళం. మహా అయితే 5ో 10ో దండగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 500 వాలా, 1000 వాలా, 10,000 వాలా, 1 లక్ష వాలా. ఇంక ఈ వాలా ఎక్కడిది? ఈ వాలా డబ్బా వాలా ఏమిటి? వాలా ఇదే రజోగుణం అంటే. వాడు 1000 వాలా, నేను 10,000 వాలా. మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెవులు బద్దలే చచ్చిపోవాలి. ముఖ్యంగా దీపావళికి ఈ బాణసంచా వల్ల మామూలుగా కలిగే నష్టం కంటే చెవి సంబంధమైన వ్యాధులు చాలామందికి వస్తున్నాయండి, గమనించాలండి. ఆ రకంగా మనం కారకులు అవుతున్నాం. చెవి కొంతవరకు ఆ శబ్దాన్ని భరించగలదు, విపరీతమైన శబ్దాలు ఎవరు భరించలేరు. పైగా ఈ మధ్య దీపావళి నాడు, నరక చతుర్దశి నాడు కాదు, నెల్లాళ్ళ ముందే మొదలు పెట్టేస్తున్నారు. ఈ మొత్తం ఈ హడావుడంతా ఎందుకు అంటే నిత్య జీవితాన్ని నుంచి మనం తప్పించుకుందుకు చేస్తున్నాం. మనం తప్పించుకోకుండా దీపావళిని నిత్య జీవితంలోకి ఆహ్వానిద్దాం. నిజమైన దీపం ఏమిటో, వెలుగు ఏమిటో తెలుసుకుని దాన్ని మనం అనుసరిద్దాం. అప్పుడు హాయిగా ఉంటుంది కదా. భౌతిక కోణం క్రిమి సంహారం. మానసిక కోణం, అసలు ఇంటి ముందు గడప మీద కానీ, ఆ గోడ మీద కానీ వరుసగా దీపాలు పెట్టినప్పుడు దూరం నుంచి చూడండి. ఫోటోలు తీయకండి అమ్మా దయచేసి, చూడండి. మనస్సులో ఆ భావాన్ని నింపుకోండి. ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత హాయిగా ఉంటుంది. రెండోది, అంత అమావాస్య చీకట్లో దీపాలు పెట్టగానే చీకటి అనే భయం పోతుంది. ఈ భయం పోవడం, ఉత్సాహం కలగడం, కళ్ళకి ఆరోగ్యం, ఇదంతా మానసికం. ఇక ఆధ్యాత్మికం. దీపం అంటే ఎటువంటిదంటే, ఆర్ద్రం జ్వలతి జ్యోతిరకమస్మి జ్యోతిర్జ్వలతి బ్రహ్మాకమస్మి యోగమస్మి బ్రహ్మాకమస్మి అకమస్మి బ్రహ్మాకమస్మి అకమేవాకం మాం జుహోమి స్వాహ అని అకమర్షణ సూక్తంలో చెబుతారు వేదంలో. అంత ఆధ్యాత్మికమైన అర్థం ఉంది దీనికి. ఆర్ద్రం జ్వలతి జ్యోతిరకమస్మి, ఆర్ద్రమై నూనెలో తడిసి వెలుగుతున్నటువంటి ఆ జ్యోతిని నేనే. జ్యోతిర్జ్వలతి బ్రహ్మాకమస్మి, నేను జ్యోతిగా ఎందుకు వెలుగుతున్నాను అంటే ఈ సృష్టికి మూలమైనటువంటి పరబ్రహ్మ నేనే అని తెలుసుకోవడానికి. అకమస్మి బ్రహ్మాకమస్మి, నేను అని ఏదైతే అనుకుంటున్నానో అదే పరబ్రహ్మ. అకమస్మి బ్రహ్మాకమస్మి అకమస్మి అకమేవాస్మి, నేనే 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 ఆ దైవం అని తెలుసుకోవడమే ఈ జ్ఞానజ్యోతి స్వరూపం. అకమేవాకం మాం జుహోమి స్వాక. అందుకని ఇంతకాలం కృత్రిమంగా నేను అని, దీనికో శరీరం ఉందని, దీనికో పేరుందని, దీనికో రూపం ఉందని, దీనికో మగతనం ఉందని, ఆడతనం ఉందని, దీనికి ఏదో ఆస్తి ఉందని, అంతస్తుందని ఏవైతే భావాలు కల్పించేసుకుని ఈ కృత్రిమమైన నేను ఎక్కడ ఎలా పెంచుకున్నానో ఆ అహాన్ని మొత్తం మాం జుహోమి స్వాక, అదే ఈ యజ్ఞంలో వేసి దగ్ధం చేస్తున్నా అన్నాడు వేదంలో. అహంకారాన్ని దగ్ధం చేయడమే దీపావళి సారాంశం. అందుకే ఆర్ద్రం జ్వలతి జ్యోతిరకమస్మి జ్యోతిర్జ్వలతి బ్రహ్మాకమస్మి అకమస్మి బ్రహ్మాకమస్మి అకమేవాకం మాం జుహోమి స్వాహ అన్నారు. అది ఆధ్యాత్మికమైన కోణం. అంటే అంతిమంగా ఈ జ్ఞానజ్యోతిని మనలో వెలిగించుకోవడం ద్వారా సృష్టి అంతా ఒక్కటే, అందులోనే నేను కూడా ఉన్నాను.
అనే భావాన్ని మనం కలిగించుకుంటున్నామా లేదా? అలాగ మనం ఈ ఆనంద దీపావళిని కూడా సమాజంలో మంచి మార్పుల కోసం మనం చేసుకోవాలి. కలుల గుండెలు టపాకాయ ప్రేలిన ఎట్లు ప్రేల దీపావళి పేరు నిలచు, యువశక్తి నవశక్తి ఉప్పరపు చువ్వలయ్యగుర దీపావళి తెగువ నిలచు, కాంతల మనములు కాకర పువ్వులై వెలుగ దీపావళి విలువ నిలుచు, నిరుపేద మనసులో నిబిడాంధకారము తొలగ దీపావళి తలపు నిలచు, సరిగ దీపావళి తత్వసారమిదే మదిని గ్రహించి మనమెల్ల మసలినంత సకల జనులకు శాంతియే సంఘటిల్లు, ఒట్టి బాంబులు కాల్చిన విజయమే మిగులు. ఊరికే దీపావళి బాణసంచారణం వేలకు వేలు ఖర్చు పెట్టేసేయడం, ఎక్కడెక్కడి నుంచో తెప్పిస్తూ ఉండడం, పిల్లలకి సరదా అండే ఉండడం, కేవలం సరదా కింద చివరికి బురద కిందే మిగిలిపోతుంది. దాని తత్వం అర్థం కావట్లేదు. ఆ తత్వం అర్థమైతే ఎలా ఉంటుంది అంటే దీన్ని రంగేడిగా మనం భావిస్తాం. అప్పుడు జీవితంలో ఏ పరిణామం ఎదురైనా కూడా తట్టుకోగలుగుతాం. అందుకే ఈ దీపాలు వెలిగించే సంప్రదాయం అనేది ఆర్థిక అసమానతల్ని పోగొట్టడానికి కూడా పనిచేస్తుందండి. తెలుగులో రసరాజు అని ఒక అద్భుతమైన కవి ఉన్నారు, తణుకులో ఉంటారు. ఆయన వేదిక అనే కవితా సంపుట్లో ఈ దీపాల మీద పద్యాలు రాస్తారు. అందులో అసూయ లేకుండానే సమసమాజ నిర్మాణం ఎలా సాధ్యం అనేది దాన్ని చాలా సాత్వికంగా రాస్తారు ఆయన. విలసిత రమ్యకర్మ్యముల వెన్నెల దివ్యలు వెల్గనిమ్ము, విలసిత రమ్యకర్మ్యముల వెన్నెల దివ్యలు వెల్గనిమ్ము, ఆ కలిమికి నేను అసూయపడి కైతలు దూయనుగాని, ప్రతి ఒత్తుల చమురింకిపోయి క్షుధతో కొడిగట్టెడు వేళలందు, నా కలము కాదు ఒక గాండివమై రణగీతి వాడెడిన్ అంటాడు ఆ మహానుభావుడు. అంటే మనిషి మనస్సులో సమాజంలో ఉండేటువంటి దోపిడీ మీద తిరుగుబాటిది ఆ భావన. విలసిత రమ్య హర్మ్యముల వెన్నెల దివ్యలు వెలగనిమ్ము, ధనవంతులు తమ ఇళ్లలో వెన్నెలన దీపాలుగా పెట్టుకున్నట్టుగా 1000 క్యాండిల్ 2000 క్యాండిల్ పెట్టుకోమనండి. ఆ కలిమికి నేను అసూయపడి కైతలు దూయను గాని, వారి ఐశ్వర్యానికి నేను అసూయపడను, వాళ్ళది దోచి పేదలకి పెట్టాలి అని నేను మాట్లాడను. అదే కవి చెబుతున్నాడు. ఇదే వైదిక సిద్ధాంతం. ధనవంతులను దోచడం, పేదలకు పెట్టడం ఇది సాధ్యమయ్యే విషయం కాదని అన్ని దేశాల్లో రుజువైపోయింది. ఎందుకంటే తీరా ఇంత చేసి పెట్టిన తర్వాత ఈ పేదలు మళ్ళీ అధికారానికి వెళ్ళాక వాళ్ళు ఇంకోళ్ళని దోచుకున్నారు. రష్యాలో, చైనాలో, అన్ని కమ్యూనిస్టు దేశాల్లో జరిగిన భాగవతమే ఇది. అసలు మనిషి మనస్సులో ఉండే దోపిడీ తత్వానికి మూలమైన అహంకార మమకారాలకి మందు వేయాలి కానీ ఈ వర్గానికి ఆ వర్గాన శత్రువు చేసి, ఆ వర్గానికి ఈ వర్గాన శత్రువుని చేసి, వీరికి మొత్తం దేశం అంతటిని వర్గశత్రువులను తయారు చేస్తే ఏమి సాధిస్తామండి? ఏమీ సాధించలేమని 90 ఏళ్ల కమ్యూనిజం నిరూపించింది. 1910లో ఎప్పుడో వచ్చింది అది. 1990 నాటికి 80 ఏళ్లకే మోసుకుపోయింది. ఇప్పుడు ఎక్కడ అయిపో మోక్షం లేదు. కమ్యూనిస్టు దేశం అని చెప్పడానికి ఒక్కట్లేదు. ఉన్న చెప్పుకునేవి ఆ పద్ధతులు అనుసరించలేదు. ఎప్పుడో వేరే విధానాల్లోకి వచ్చేసాయి. ఎందుకు విఫలమైంది ఆలోచిద్దాం. పూర్తిగా అహింస అన్న సిద్ధాంతాలు, మతాలు కూడా సఫలం అవ్వలేదు, విఫలమయ్యాయి. ఊరికే ఆరాధన కోసం మిగిలాయి. మొత్తం వీళ్ళని దోచి వాళ్ళని పెట్టండి, హింస అన్న సిద్ధాంతాలు కూడా పనిచేయాలి. అంచేత పూర్తిగా అహింస కాకుండా విచక్షణాత్మకమైన జీవన విధానానికి పెద్దపీట వేసే వైదిక ధర్మం మాత్రమే ఎప్పుడూ నిలబడుతుంది. సనాతన ధర్మమే నిలబడుతుంది. హిందూ ధర్మమే శాశ్వతంగా ఉంటుంది. ఎందుకంటే మన ధర్మంలో విచక్షణ ఉంటుంది. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండవయ్యా. అతి చేస్తావేమిటి? హింసనే అతి చేయకూడదు, అహింసనే అతి చేయకూడదు. అవసరమైతే హింస ఉపయోగించాలి. నరకాసురుని చంపాడు, చంపవలసిన వాడు కాబట్టి. ఖాళీగా కూర్చుని ఎవరిని చంపరుగా. అలాగే ఎవరిని చంపొద్దు అంటే నరకాసురుని కూడా చంపవా? వాడే వచ్చి మనం చంపేస్తాడు. అప్పుడు మనం ఎవరి మీద దాడి చేయమండి, వారు వచ్చి దాడి చేస్తే కూడా ఊరుకుంటామా? చైనా, పాకిస్తాన్ ఇవాళ ఏం చేస్తున్నాయో ఇండియా మీద అందరికీ తెలుసు. ఊరుకుంటే ఎలా ఊరుకుంటామండి? మన రాముడు, కృష్ణుడు ఎవరు ఊరుకోలేదు. అదే మన ధర్మం. హింస అతిగా వద్దు, అహింస అతిగా వద్దు. వీళ్ళని దోచి వాళ్ళని పెడదాం, వాళ్ళని దోచి వీళ్ళని, ఏమీ లేదు. మళ్ళీ అధికారానికి రాగానే నెపోలియన్ ఏమయ్యాడు? ఫ్రెంచి చరిత్ర ఎవరికి తెలియదు. రాజుల మీద తిరుగుబాటు చేశాడు. ఈయన రాజ్యానికి ఎక్కి మొత్తం ప్రపంచం అంతా ఆక్రమిద్దామని చూశాడు. తాను ఎంత అయ్యాడు.
ఆ నెపోలియన్ నుంచి మళ్ళీ తర్వాత వాళ్ళు ఏమైనా నేర్చుకున్నారా? ఏం లేదు. మళ్ళీ వాళ్ళలో తయారయ్యారు హిట్లర్, ముస్సోలిని. ఇంక తర్వాత ఈ కాలంలో కూడా కొత్త కొత్త నియంతలు, దురహంకారులు బయలుదేరుతున్నారు. అమెరికా వాళ్ళకే బాగా తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఎలాగైనా సరే నేను ఉంటా, నేను దిగను, నేను ఖాళీ చేయను. ఏడి ఎలా అద్దిల్లా? ఎందుకు వస్తుంది ఈ దురహంకారం? ఎందుకు వస్తుంది ఈ మూర్ఖత్వం? అంటే మన మతం కాదండి, దయచేసి నన్ను మన్నించండి. ఏ మతంలో ఏ దేవతలు కూడా ఎవరిని మార్చలేకపోతున్నారు. అందరూ ఫాలో అవుతున్నారు. అనుసరించడానికే ఫేస్బుక్లు, యూట్యూబ్లు ఫాలో అయినట్టే ఫాలోవర్స్ లక్షల్లో ఉంటారు. ఫాలోవర్స్ అంటే ఊరికే వినడం వాళ్ళ ఉద్దేశం, అది చెప్పిన దాన్ని చేయడం కాదు. ఫాలో అంటే ఆచరించాలి, వినడం కాదు. మనం వింటూ ఉంటాం, వినడమే ఫాలోయింగ్ అంటాం మనం. విచిత్రంగా ఉంటుంది వింటూ ఉంటే. వినడం ఫాలోయింగ్ ఎలా అవుతుంది? వినడం ఊరికే లిజనింగ్, నాట్ ఫాలోయింగ్. ఫాలోయింగ్ అంటే దాన్ని ఆచరించడం. కానీ అందులో నచ్చని ఉండొచ్చు, కొన్ని పనికిరానివి ఉండదు, తప్పేం లేదు. అందులో మంచి మాట చెబుతారని ఏం లేదు. ఓ ప్రవచనకర్త ఎప్పుడు అన్నీ నచ్చే విషయాలే చెప్పాలని ఏం లేదు. ఆయన ఏదో ఆ విషయంలో చెప్పొచ్చు, పొరపాటు చెప్పొచ్చు. కానీ ప్రమాదం ధీమతామపి, పెద్దవాళ్ళు కూడా పొరపాటు చేస్తారు. దాని గురించి మనకి నచ్చినవేనా ఆచరించాలా, అవేనా ముందు ఆచరణ పెట్టాలి. నేను రోజు వింటూ ఉంటానంటే దాన్ని ఫాలోయింగ్ అనరమ్మా, లిజనింగ్ అంటారు దాన్ని. ఐఎమ్ లిజనింగ్ యూ అన్నారు, ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ యూ. ఈ ఫాలోయింగ్ అనే మాట చాలా తేలిగ్గా వాడేస్తున్నారు. వాటిని జీవితంలో ఆచరణలో పెట్టినప్పుడే నేను ఫాలో అవుతున్నాననే విషయం చెప్పాలి. అలాగే ఫాలో అయితే అసలు జీవితంలో దుఃఖం ఉండడానికి వీలేదు. మా ప్రవచనాలను అందరూ ఫాలో అయితే ఇంత విషమంగా ఉండదు సమాజం. మాకు అప్పుడప్పుడు అదే విరక్తి వస్తూ ఉంటుంది. అయినా ఏదో మళ్ళీ ఇలాగే మా ఫిలడెల్ఫియా వారు, మల్లిక్ గారు, లలిత గారు ఇలాంటి వాళ్ళందరూ మాకు శ్రేయోభిలాషులు ఉన్నవాళ్ళు, లేదండి మీరు చెప్పాలి, ఇలా చెప్పేవాళ్ళు మీరే ఉన్నారు, మీరు చెప్పకపోతే ఎలాగా అంటూ ఉంటే, సరే ఎంత అడుగుతున్నారు కదా, మనమేం కావాలని పాముకోవట్లేదు, పూసుకోవట్లేదు, అడుగుతున్నారు కదా, అడిగినప్పుడు చెప్పడం కర్తవ్యం వేదమే చెప్పింది. జ్ఞానే మౌనం అన్నారు. కానీ అడిగినప్పుడు చెప్పడం కర్తవ్యం అన్నారు. అడిగినప్పుడు ఉపయోగపడకపోతే ఆ బ్రాహ్మణుడు వచ్చే జన్మలో గడ్డి తినే ఆవుగా పుడతాట. కానీ ఆవు గడ్డి తినడం మామూలు, గడ్డి అందదట. అనంత పద్మనాభస్వామి కథలో చెబుతారు. తన దగ్గర బోర్డు పరిజ్ఞానం ఉండి, జ్ఞానం ఉండి, అడిగిన వాళ్ళకు కూడా చెప్పకుండా దాచుకుంటే ఆయన తర్వాత జన్మలో ఆవుగా పుడతాట, కానీ గడ్డి దొరకదట. అంచేత అటువంటి జన్మలు మాకెందుకు చెబుతూనే ఉన్నాం. కానీ మనస్సులో ఉన్నటువంటి ఒక విరక్తి భావాన్ని చెబుతున్నాను. ఎందుకంటే ఉపయోగం ఏమిటంటే ఆచరణలో పెట్టాలి. మనం వ్యక్తిగత జీవితంలోనైనా మనం ఆచరణ, ఎవరిని దోచుకోవద్దంటే కనీసం మన సంపద ఏదో మనం సంపాదించుకుందాం, కట్టే పన్ను ఏదో కట్టేద్దాం, మన దాన్ని మనం ఏదో బతుకుదాం, ఉన్నంతలోనే కలువ గంజు తాగుదాం. ఇది చాలండి రిచి జీవితంలో దీపావళి. అలాగా ధనవంతులను చూసి అసూయపడక్కర్లేదు. కానీ అతను ఏమంటాడంటే, ప్రతి ఒత్తుల చమురెంకిపోయి క్షుతతో కొడిగట్టెడు వేళలందున కలము కాదు ఒక గాండివమై రణగీతి పాడాను. కానీ దూది ఒత్తుల్లో పెద్ద పెద్ద కరెంటు దీపాల సంగతి పక్కనట్టండి, దూదితో పెట్టిన ఒత్తులు సామాన్యులు మామూలుగా పెడుతూ ఉంటారు. వాటిలో చమురింకిపోయి అది నూనె లేక వెలగలేక ఆరిపోతూ ఉంటే, అంటే పేదవాళ్ళు ఆ మాత్రపు తినడానికి కూడా తిండి లేక వాడు నశించిపోతుండే నేను చూస్తూ ఊరుకోలేనది గాండివం అవుతుంది అన్నాడంటే, మనం తోచిన సహాయాన్ని పేదలకి చెయ్యాలి. మన ఆస్తుల్ని, మన సంపదల్ని తగ్గించుకునే మనం చెయ్యాలి. మన నోములు, వ్రతాలు, పూజలు అన్నీ కూడా దాన ధర్మాలు ప్రధానంగా నడుస్తే, దానానికి ధర్మానికి ఒక్కటే యోగ్యత. మనకి ఉంది, వారికి లేదు, అంతే. ఇందులో కులమతాలు అవసరం లేదు. పండితులు, పామరులు, స్త్రీలు, పురుషులు ఏ భేదము అవసరం లేదు. దానం చేయడానికి ఉండే ఒకే యోగ్యత మనకి అదనంగా ఉండడం. మనది ఉన్నది వారికి ఇచ్చేయడం కాదు, అది త్యాగం అవుతుంది. కానీ అన్ని పరిస్థితుల్లో చేయలేము, అందరూ చేయలేరు. దానం చేయొచ్చు, ఎలాగా మనకు ఉండగా అదనంగా ఉంటుంది. ఆ అదనం ఏమిటో మనమే నిర్ణయించుకోవాలి. ఆ అదనంగా ఉన్నది మనకు అదనంగా ఉంది, వారికి అవసరమైంది, అంతే ఇచ్చేయడమే. ఇదే కవి ఉద్దేశం. ఇలాగ మనం దీపావళి యొక్క సందేశాన్ని మనం గమనిస్తూ చిట్ట చివరిగా ఇంకొక మాట నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ ఆధునికంగా వెంటనే అమెరికా వారు సహా అందరూ ఆచరించదగింది. దయచేసి మన పిల్లల పుట్టినరోజులకి దీపాలు ఆర్పే విధానాన్ని వెంటనే ఆపేయండి, ఈ క్షణమే ఆపేయండి. కేకులు కొయ్యడం, దీపాలు ఆర్పడం ఇవన్నీ అశుభ సంప్రదాయాలు. ఈ మధ్యన కేకులు కొయ్యడం ఏదో నోట్లో పెట్టడం కాదు, మొహానికి ఒంటికి పూస్తున్నారు. బాగా వీరవిప్పల వాళ్ళు బయలుదేరాయి, వెర్రి వేషాలు బాగా ముదురుతున్నాయి. మొహానికి పోయడం ఏంటంటే, ఒంటికి అర్ధరాత్రి కేక్ కొయ్యడము, వాడు ఒంటినంతా పోయడమును. ఇంకా అది వెర్రి ముదిరింది బాగా. అసలు ఈ కేకులు కాదు కొయ్యాల్సి, ఏమైనా స్వీటు మైసూరు పాక్ లాంటిది కొయ్యాలి, నలుగురు నోట్లో పెట్టాలి. మినపరొట్టు కూడా కొయ్యచ్చు ఓపుకుంటే. అలాగే దీపాలు వెలిగించాలి, కానీ పుట్టినరోజుకి దీపాలు ఆర్పకూడదండి. దీపం ఆర్పడం మన సంప్రదాయంలో చాలా తప్పు. ఎంత రాత్రి పడుకునే గదిలో, చివరికి దంపతులు పడుకునేటువంటి గదిలో కూడా చిన్న దీపమైనా ఉండాలి అన్నారు. చిన్న దీపం కూడా లేకుండా పడుకోకూడదని చెప్పారు. అందుకే ఏవో రాత్రిపూట లేస్తారు, పురుగు పుట్రా ఉంటాయి, చూసుకోకపోతే అలాగా ఆ వెలుతురు ముందు పడుతూ ఉండాలి కొద్దిగానైనా. అంచేతను
కేకులు గోసి ఆంగ్లమున కేకలు వేయగనేల, తీజనవు పాకము గోసి ముక్కలను పంచగలేరుకో, జ్ఞానదీపమై చీకటి పారద్రోలుటయే జీవిత సారమటం చెరుంగరే. కేకులు గోసి ఆంగ్లమున కేకలు వేయగనేల, తీయనవు పాకము గోసి ముక్కలను పంచగలేరకు, దీపమార్పు ఈ శోకములేల జన్మదిన శోభన వేళల, దీపమార్పుని శోకములేల జన్మదిన శోభన వేళల, జ్ఞానదీపమై చీకటి పారద్రోలుటయే జీవిత సారమటం చెరుంగరే. జ్ఞానదీపమై చీకటి పారద్రోలడమే జీవితం యొక్క సారమైనప్పుడు మన పుట్టినరోజులన్నింటిలో మనం దీపాలు వెలిగించాలి, కానీ దీపాలు ఆర్పకూడదు. ఎన్ని వెలిగించాలి? అది కూడా పిల్లల సరదా ఉంటుంది కాబట్టి, నాకు 16 అమ్మ ఇప్పుడు 17 వచ్చింది, ప్రత్యేకత రాకపోతే ఎలాగా అంటాడు. 17 ఒత్తులు పెట్టండి, 3 ఒత్తులు కలిపి 15 ఒత్తులు, 5 దీపాలు అవుతాయి. ఇంకో 2 ఒత్తులు విడిగా పెట్టండి, వచ్చే సంవత్సరం ఇంకోటి కలుపుతామని చెప్పండి, 18 అవుతుంది. వాడు దానికోసం చూస్తాడు. ఇలాగ 3 ఒత్తులు కలిపి ఒక దీపంగా పెడుతూ వెలిగించవచ్చు కదండి దేవుడి దగ్గర దీపం పెట్టడంలో ఉండే విశేషాన్ని చెప్పండి. ఎంత వయస్సు వస్తే అన్ని ఒత్తులు పెంచి దీపాలు వెలిగించండి. ఎక్కడ అగ్ని ప్రమాదం జరగకుండా మాత్రం జాగ్రత్త పడండి. అమెరికాలో మరింతగా జాగ్రత్త పడాలి. నాకు తెలిసి అమెరికాలో అన్నీ చెక్క ఇళ్ళు, అక్కడ స్మోక్ పొగ వచ్చింది అంటే చాలా ప్రమాదం. అందుకని మన సంప్రదాయం పేరు మీద అక్కడ ఇబ్బంది పెట్టకూడదు. ఏ దేశంలో ఉన్నామో ఆ దేశపు చట్టాలు, ఆ నిబంధనలు మనం అనుసరించాలి. అలాగనే మన సంస్కృతి చెబుతోంది. అంతేగాని ఎక్కడున్నా సరే నువ్వు నీ పద్ధతిలోని వెళ్ళిపోమంటే అది మూర్ఖత్వంగా అనిపిస్తుంది. అలా వెళ్ళకూడదు. అక్కడ పద్ధతులు మనం గౌరవిస్తేనే మన సంప్రదాయాన్ని మనం నడిపించుకోవచ్చు. నిజానికి నేను అమెరికాలో చాలామంది ఆంధ్రులు ఇళ్లలో నేను చూశాను. నేను వారు ఇక్కడ సంప్రదాయం పాటిస్తూనే అక్కడ మర్యాదలు పాటిస్తున్నారు. ఏమీ తేడా లేదు. అలా హాయిగా కొనసాగించుకోవచ్చు. అందుకని అది మనం అందరం కూడా పాటిద్దాం. ఈ నిత్య జీవితంలో దీపావళి అయినటువంటి సందేశాత్మకమైన ఈ ప్రసంగం అమెరికా తెలుగువారే కాదు, ప్రపంచంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వారు ఎవరి హృదయాలలో ఒక జ్ఞానదీపాన్ని వెలిగించగలిగిన నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.